అలాగే సీనియర్ నటులు రచయిత బహుమ ప్రజ్ఞాశాలి సుదర్శన గారికి, అలాగే డాక్టర్ భవానీదేవి గారికి, అలాగే కళారత్న భూమి గారికి, అలాగే మన సంచిక పత్రిక నుంచి మురళీకృష్ణ గారి తరఫున వచ్చిన సోమశంకర్ గారికి, సత్యనారాయణమూర్తి, అలాగే ఈ సభకు విచ్చేసినటువంటి బేరా సుబ్బారావు గారి కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులు, చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారందరికీ కూడా శుభ సాయంత్రం, నమస్కారాలు. క్లుప్త పరిచయం చేస్తాను, కథల గురించి వెళ్ళను. ఎందుకంటే పెద్ద గుండు వల్లేశ్వర చక్కని ఒక కథ మనకి కళ్ళకు కట్టినట్లు చూపించి ఆ ఒక్క వాక్యం చాలు బేరా సుబ్బారావు గారు ఎంత గొప్ప రచయిత, ఎంత గొప్పగా ఆలోచించి రచన చేశారని. అలాంటి మచ్చుతునకలు చాలా ఉన్నాయని ఒకటి మాత్రం చెప్పారు. బేరా సత్యనారాయణ విజయలక్ష్మి దంపతులకు 28/6/95న తూర్పుగోదావరి జిల్లా పిడపర్తి గ్రామంలో బేరా సుబ్బారావు జన్మించారు. వీరి విద్యాభ్యాసం పోలవరం, ఎలమంచలి, తుని, కొత్తవలస పట్టణాల్లో జరిగింది. సుబ్బారావు గారు చదువులో ఎప్పుడూ ముందుండేవారు. ఎస్ఎస్ఎల్సి చదువుకునే రోజుల్లో లిఫ్కో చెన్నై వారు నిర్వహించిన ఇంగ్లీష్ ప్రొఫెషన్షిప్ పరీక్షలో బహుమతి సాధించారు. సుబ్బారావు గారు హై స్కూల్లో విద్యార్థిగా ఉన్నప్పుడే రచనలు ప్రారంభించారని వారి బాల్య మిత్రుల ద్వారా తెలిసింది. చిత్రగుప్త అనే పత్రికలో, అంటే హై స్కూల్ విద్యలోనే ఉండగానే గుసగుసలు అనే శీర్షిక రచన రాసి పంపేవారట. అలాగే విద్యార్థి దశలో ఉన్నప్పుడే తిరుగు చెప్పులు, అహం బ్రహ్మాస్మి అనే కథలు మొదటి కథలుగా చెప్పుకోవచ్చు, కానీ అలభ్యం. పెద్దయ్యాక సుబ్బారావు గారు 57లో సాహితీ రంగంలో కడుగుపెట్టి రచయితగా మంచి పేరు ప్రఖ్యాతులు గడించారు. ప్రముఖ వార మాస పత్రికల్లో దాదాపు 200 కథలు, 2 సీరియల్స్ ప్రచురితమయ్యాయి. వాటిల్లో లభ్యమైన ఈ 72 కథల్ని మనం మొదటిసారి విజయనగరంలో ఆ పుస్తకం మధ్యసభ మందహాసం అని రిలీజ్ చేసుకున్నాం. ఇక్కడ ఒక మాట చెప్పాలి, పెద్దలు గుండు వల్లీశ్వర గారు చెప్పినట్టు ఇక్కడ స్థాన బలం ఉండడం వల్ల నేను సహాయం చేశానన్నారు. అలాగే మాకు విజయనగరంలో ఆ సభ దిగ్విజయంగా జరగడానికి ఇక్కడే మన మిత్రుడు ఉన్నాడు, మన బాపూజీ గారు. ఆయన సీనియర్ పాత్రికేయులు. ఒకసారి నింటారు బాపూజీ గారు. ఆయన సహాయ సహకారాలతో మనం విజయనగరంలో పుస్తకం ఆవిష్కరణ చేస్తుంది. అలాగే ఈ పుస్తక ఆవిష్కరణ ముందు నుంచి కూడా మూర్తి క్లాస్మేట్ అనుకుంటాను, ఆయన ముందు నుంచి ఆయన వెన్నంటి ఉండి నడిపించారు. ధన్యవాదాలండి అంత దూరం నుంచి వచ్చి సభలో పాల్గొన్నందుకు. ఇంకా సుబ్బారావు వివిధ కథల పోటీలో దాదాపు 30 పైన కథలకు బహుమతులు వచ్చాయి. ఆల్మోస్ట్ ఆ రోజుల్లో పత్రికల్లో అన్నిటిలో కూడా పడుతూ ఉండేవి. అలాగే ఏ కథల పోటీలు జరిగిన దీపావళి కథల పోటీలు కానివ్వండి, అవి వాటిల్లో కూడా ఎప్పుడూ బహుమతులు వస్తూ ఉంటాయి. ఈయన కోటేశ్వరి కథను లాంగ్వేజెస్ బుక్ సొసైటీ ప్రచురించింది. వీరి ఇంట గెలుపు కథ తెలుగు అమెరికాలో 79లో, అంతఃశత్రువు కథను న్యూజెర్సీ తెలుగు కళాశాలతో 95లో ప్రచురించారు. వివిధ సందర్భాల్లో ఆయనకు అనేక సన్మానాలు, సత్కారాలు జరిగాయి. వీరు 1984 ఆంధ్రప్రభ సౌజన్యంతో నిర్వహించిన మాదిరెడ్డి సులోచన స్మారక కథల పోటీలో విలువలు అనే కథకు బహుమతి లభించింది. అలాగే 1988 ఉగాది సందర్భంగా చైతన్య భారత సంస్థ గజ్వేల్ లయన్స్ క్లబ్ ద్వారా సన్మానం జరిగింది. ఈయన కథల్ని కన్నడ భాషలోకి శ్రీకాంత్ అనే అభిమాని అనువదించారు. అది ఒకటి చెప్పాలి, సుబ్బారావు గారు ఏంటంటే నాకు వరుసకి మేనత్త గారి భర్త అవుతారు మావయ్య గారు. నేను ప్రాథమిక విద్య మా ఊళ్ళో చదివినా, మా ఊళ్ళో 5వ తరగతి వరకు ఉండడంతో 6వ తరగతి కొంత దూరం నడిచి వెళ్ళి 5 కిలోమీటర్లు చదువుకున్నాను. అందుకు మా మేనత్త గారి ఇంట్లో 7 నుంచి 10వ తరగతి ఆయన పేరు విద్యాభ్యాసం చేశాను. పోస్ట్ మాస్టర్గా పోస్ట్మాస్టర్గా. అయితే అది ఆ 4 సంవత్సరాలు నా జీవితంలో గొప్ప మలుపని చెప్పవచ్చు. లేదా క్రూషియల్ పీరియడ్ 7th to 10th అనేది ఆయన దగ్గర చదువుకోవడం. ఒక రకంగా ఆయన కథలన్నిటికీ మేమే ముందు పాటగలం. ఫస్ట్ అచ్చు పాటక ముందే మేము చదువుతూ ఉండేవాళ్ళం. అప్పటి నుంచి మాకు రచన కథల పట్ల ఆసక్తి ఏర్పడింది. అలాగే మరొకటి ఏంటంటే మా పేర్లు కూడా అక్కడ పెడుతూ ఉండేవారు. అవి చూసి అచ్చుగా చూస్తూ ఆనందించేవారు. అలాగా నాకు సుబ్బారావు గారి తాలూకా మరొకటి ఏంటంటే ఆయన మావయ్య గారిలో చెప్పుకోవాల్సిన విషయం, ఆయన కథల్లో ఏవైతే రాశారో అవి నిజ జీవితంలో కూడా ఆచరించి చూపెట్టారు.
నీతి అవనియండి, నిజాయితీ అవనియండి, సంఘంలో ఎలా ఉండాలి, ఆ సంఘ ఇది ఏ అంశాలు అన్ని అంశాల మీద రాశారు ఆయన. ఆ అంశాలను ఆయన ఏవైతే ప్రస్తావించారో అవి ఆ నిజ జీవితంలో ఆయన పూజ్యులు పెద్దలు దైవజ్ఞ శర్మ గారిని వచ్చి కూర్చోవలసిందిగా ప్రార్థిస్తున్నాం. చూసేరంలో అతిశయోక్తి లేదు. ఈయన ఈ సాహితీవేత్తలోని కలం ఒక శక్తి. ఆ శక్తి సమాజాన్ని చూసే దృష్టిని మారుస్తుంది. అలాంటి శక్తివంతమైన కలం మావయ్య గారిది. కుటుంబ జీవితంలోని భావోద్వేగాలకు, సామాజిక బాధ్యతకు, నైతిక విలువలకు ఆయన కథలు, రచనలు ప్రతిరూపంగా నిలిచాయి. అలాగే బాల సాహిత్యంలో కూడా ఒక సీరియల్ రాశారు. అది దారి తప్పకుండా ఆనాడు బాలజ్యోతి పత్రికలో వచ్చింది. అది పిల్లల మానసిక ప్రవర్తనపై విశ్లేషణాత్మకమైన రచన. అది కూడా ఈ పుస్తకంలో ఉంటుంది. అది కూడా ఈ నేటి తరం పిల్లలకి చదివిస్తే చాలా ఉపయోగంగా ఉంటుంది. అది కథల్లోకి ఎక్కువ వెళ్ళను. అలాగే కథలు ఈయన రచనలు కథలు మాత్రమే కాదు, అవి మార్గదర్శకాలు. సామాజిక బాధ్యత, కుటుంబ బంధాల విలువ, నైతికత మొదలైన అన్ని రచనల్లో ఆయన రచనలు గాఢంగా ప్రతిఫలిస్తాయి. ఆయన కలం ద్వారా వ్యక్తి నుండి సమాజానికి వరుసగా ప్రయాణించే మార్గాన్ని మనం చూడగలిగాం. రచనలో నీతులు శుద్ధులు చెప్పడమే కాకుండా తను చెప్పిన తూచా తప్పకుండా నిజ జీవితంలో పాటించిన వారు మావయ్య గారు. ఒక పెద్ద కొడుకుగా, ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక పెద్దన్నగా, కార్యాలయంలో సారథిగా తన కర్తవ్యాలను త్రికరణ శుద్ధిగా నిర్వహించి ఎందరికో ఆదర్శంగా నిలిచిన గొప్ప వ్యక్తి ఈయన. అటు కార్యాలయ బాధ్యతలను, ఇటు పెద్ద కొడుకుగా కుటుంబ బాధ్యతలను సరిచూసుకుంటూ రచనా వ్యాసంగాన్ని కొనసాగించి సామాజిక బాధ్యతను తీర్చుకున్న మహానుభావుడు మావయ్య గారు. ఈయన ఇన్ని రకాలు చేస్తూ ఉంటే వీలైన దొరుకుతున్న ఇంట్లో కార్యక్రమాలన్నీ చక్కబెట్టిన, వీరికి అన్ని విధాలుగా చాదోడు వాదోడుగా ఉన్న మా మేనత్త గారు టీచే గౌరీకాంతం గారి సహకారం చిరస్మరణీయం. ఇక్కడ ఈవిడ కూడా మొదటి పాఠంలాలే కొంచెం విమర్శిస్తూ ఉండేది ఆయన కథల్ని. దాన్ని ఈవిడ కూడా విమర్శకులు అచ్చకుండా చదివారు. ఈవిడ కూడా మావయ్య గారి ద్వారా నేర్చుకున్న విషయ పరిజ్ఞానం నా కుటుంబ పరంగా, వృత్తిపరంగా, సమాజంలో నేను ఈ స్థానంలో ఉండడానికి ఎంతో సహాయపడిందని ఘంటాపదంగా చెప్పగలను. వీరు ఆగస్టు 8, 1988 స్వర్గస్థులైనారు. వారి మరణానంతరం 18 కథలతో బేరా వెంకట సుబ్బారావు కథలు అనే పేరుతో ఓ చిన్న పుస్తకాన్ని శ్రీకాకుళం కథానిలయంలో కాళీపట్నం రామారావు మాస్టర్ గారి చేతుల మీదుగా 2006లో ఆవిష్కరించి అప్పుడు మా మేనత్త గారు ఉన్నారు, ఆవిడకి అంకితం ఇచ్చారు. ఆయన ఉండగా కథాన్ని ఒక పుస్తకం తీసుకురావాలని కోరిక ఉండేదానికి వివిధ కారణాలు తయారైపోయారు. దాన్ని వాళ్ళ పిల్లలు నెరవేర్చి అది పుస్తకంగా ఫస్ట్ పుస్తకం అది వచ్చింది. మావయ్య గారి మాటల్లో కథ, నవల, హరికథ, బుర్రకథ ఏ సాహిత్య ప్రక్రియ అయినా సమాజానికి మేలు చేసేదిగా ఉండాలన్నదే నా అభిప్రాయం. 1000 మంది పాఠకుల్లో ఒక్కరైనా ప్రభావితమైతే రచయిత దేవం నెరవేరినట్లే. ఇది చాలా సందర్భాల్లో చెప్పేవారు, ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. అయితే మన మూర్తి చేసిన ఈ ప్రయత్నం, వారి పిల్లల తాలూకా కృషితో ఈ పుస్తకాన్ని ఇంత ప్రాచుర్యం రావడం వల్ల ఒకరు కాదు వేలాది మంది పాఠకులు ప్రభావితం అవుతారని నా ప్రగాఢ విశ్వాసం. దానికి కారణం ఏంటంటే మనం మొదటి విడత 500 పుస్తకాలు ముద్రించడం జరిగింది. అవి అన్నీ కూడా అయిపోవడంతో మనం ద్వితీయ ముద్రణ మనం యునెస్కో వారి సౌజన్యంతో చేశాము. అదే ఇప్పుడు ప్రారంభోత్సవం జరుగుతుంది. ఆవిష్కరణ. ధన్యవాదాలు.